కాకి అందం. అనగనగా ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది. అప్పుడప్పుడు అది అడవిలో ఉన్న కొలంలో హంసను చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అని అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. అప్పుడు హంస, నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక, అంది హంస. అప్పుడు కాకి చిలక దగ్గరికి వెళ్లి హంస అన్న మాటల్ని చెప్పింది. అప్పుడు చిలక, అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులు అంది చిలక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లో జూలో నెమలిని చూసింది. దాని దగ్గరికి వెళ్ళి, పక్షులన్నిట్లో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టం అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా మొహం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చేది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అని అనిపిస్తోంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే, ఇతరులతో పోల్చుకుంటూ బాధపడకుండా మన జీవితానికి అసలైన అర్థం మన స్వంత ఆనందం, స్వేచ్ఛ మరియు తృప్తిలోనే ఉంటుంది అని తెలుసుకోవటం.